అందరూ కూడా కలిసి ఉందాం. ఆ బీజేపీని కోటేస్తుందంటే మోరీలో వారేసింది ఒకటే, అది మోరీ మీద దాల్నా ఇక బీజేపీకి దాల్నా ఏకీ క్యా. ఏమిచ్చింది? యూరియా ధర పెంచింది, ఎరువుల ధరలు పెంచింది, జిఎస్టీ పెట్టి పాల ధర పెంచింది, నల్ల చట్టాలు, రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతుల మెడకు ఉరితాడు పెట్టింది, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది. ఇవాళ విదేశీ మారక ద్రవ్యం సరిగ్గా అమలు చేయక, సరి అయిన విధానాలు లేక బంగారం ధర కొండెక్కిపోయింది. ఎక్కిందా లేదా? బీజేపీ యొక్క పాలన వైఫల్యం వల్ల భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 80,000 ఉన్న బంగారం 1,60,000 రూపాయలైంది. అంటే ఇవాళ బీజేపీ 12 ఏళ్ల నుంచి ఉండి ఈ దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఈ దేశంలో ఆకలి పెరిగింది, ఈ దేశంలో పేదరికం పెరిగింది. ఇలా అమెరికాతో గొడవ పెట్టుకొని ఇలా అమెరికాలో ఉన్న మన పిల్లలు ఆగమాగం అవుతున్నారు. విదేశాల్లో మన పిల్లల భవిష్యత్తు బీజేపీ విధానాల వల్ల మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు దెబ్బతింటా ఉన్నది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. నర్సాపూర్లో బీజేపీ చేసిన ఒక్క పని ఏదైనా చెప్పగలుగుతారా? ₹1 పని. 2000 పింఛన్ ఎవరిచ్చిండ్రు? కళ్యాణ లక్ష్మి ఎవరిచ్చిండ్రు? దవాఖాన పోతే కేసీఆర్ కిట్ ఎవరిచ్చిండ్రు? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఎవరిచ్చిండ్రు? ఈ రోడ్ ఎవరేసిండ్రు? మీ ఇంట్లకు నల్ల నీళ్ళు ఎవరు తెచ్చిచ్చిండ్రు? మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని గురుకులాల్లో ఎవరు చదివిపించిండ్రు? మరి గిన్ని చెప్తే బీజేపీ ఏమిచ్చింది? బీజేపీ ఏమిచ్చింది? ఏమి ఇవ్వకూడనే ఉత్తగా జెండాలు పట్టుకొని తిరగగానే ఓట్లు వేస్తారా? సీరియల్ పెట్టంగానే ఓట్లు వేస్తారా? స్వీట్ బాక్సులు ఇచ్చి కాళ్ళు మొక్కంగానే ఓటేస్తారా? ఒక ఆయన ఉన్నట్టు ఇక్కడ కాళ్ళు మొక్కితే ఇడవనేడు వీడట పావు గంట దాకా. అంటే ఇక గంత పిచ్చోళ్ళమ్మ మనం. ఇప్పుడు కాళ్ళు మొక్కుతాడు, రేపు కాళ్ళు గుంజుతాడు. మర్చిపోకుండా ఏదైనా రేపు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మా సునీతమ్మ గారు, నేను మీకు ఏ పనులు మిగిలిపోయినా, మా కౌన్సిలర్లు ఏ వాదా చేసినా, ఏ మాట ఇచ్చినా అవన్నీ చేయించే బాధ్యత మాది, సునీతమ్మది, నాది అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి మీరు పేపర్లో చూసి ఉంటారు, హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ను అంటుపెట్టేసిండ్రు. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే ఎవరైనా దొంగల్ని దొరకబట్టడానికి ఆ చేతి ముద్రలు, ఏలు ముద్రలు, వాయిస్ రికార్డింగు అవన్నీ పరీక్ష చేసి చెప్పేదే ఫోరెన్సిక్ ల్యాబ్. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే రిపోర్టుతోనే దొంగలను జైల్లో పడేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ ఒక ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేసి పట్టపగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. అయితే ఈయనకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి. కేసు సుప్రీంకోర్టులో, హైకోర్టులో నడుస్తూ ఉంది. రేపో మాపో రేవంత్ రెడ్డికి శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడకుండా ఉండాలని, ఆ ఉన్న సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండాలని రేవంత్ రెడ్డే పోలీసు వాళ్ళకి చెప్పి ఇలా ఫోరెన్సిక్ ల్యాబ్ను హైదరాబాద్లో అంటుపెట్టించాడు. అంటే నువ్వు ఒక్కనివి బయటపడడానికి కొన్ని వేల మంది దొంగల్ని బయటపడేసినావు కదా. నీ సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి వేల మంది దొంగల సాక్ష్యాలను కూడా ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చిండు, పేదల బతుకులు కూల్చిండు. ఇవాళ రేవంత్ రెడ్డి తన సాక్ష్యాలు దొరకకుండా ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్లో దహనకాండకు పాల్పడ్డాడు. ఇటువంటి మరి వ్యక్తిని ఇవాళ మనం ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరం. ఇంకో మాట అంటున్నా, నర్సాపూర్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఫుల్ ఉండేనా లేదా? హైదరాబాద్కి వెళ్ళి రోజు 100 కార్లు వచ్చు, రోజు వచ్చినా లేదా? మీ భూముల ధరలు 50 లక్షలు 60 లక్షలు అయినాయి, ₹1,00,00,000 దాకా పోయినాయి. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు డౌన్ అయినాయి? పరిపాలన చేతగాక, సంసారం నడపరాక, ప్రభుత్వం నడపరాక ఇలా నర్సాపూర్ తాలూకాలో భూముల ధరలు పడిపోయినాయి. ఎవరైనా బిడ్డ పెళ్ళున్నదనో, పిల్లల చదువులకో, దావకాని కోసమో 10 గుంటలు అమ్ముతామంటే కూడా కొనేటట్టు ఉన్నాడా? ఇప్పుడు కొనేటట్టు ఉన్నాడా? తక్కువ ధరకు సగం ధరకు ఇస్తామంటే కూడా ఎవడు కొంటలేడు. మరి కేసీఆర్ ఉంటేనేమో పెరగబట్టే, రేవంత్ రెడ్డి రాగానే తగ్గబట్టే. అంటే ఆయనకు ప్రభుత్వం నడపరావడం లేదు, ఫెయిల్ అయిపోయింది ఒక ముఖ్యమంత్రిగా.
ఎంతసేపు తిట్లు తిట్లు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు నేను అంటున్నా గా సిట్లు నేను గట్టిగా